మిక్సింగ్ కూడా ఉంది కాబట్టి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారట, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఛాన్సెస్ తక్కువట సర్వేలు చెబుతున్నది, నమ్మొచ్చా? సార్ నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం సార్. ఇప్పుడే కదా మీరు బెట్టింగ్ల గురించి మాట్లాడారు. మీరు చెప్పేది ఆత్మసాక్షి వాళ్ళ సర్వే కాదు. సర్వే అంటే మళ్ళీ ఎన్నికల సంఘం కేసు వెళ్తుంది. పోస్ట్ పోల్ ఒపీనియన్స్ లేకపోతే అనాలిసిస్, దాంట్లో వాళ్ళు 126 వైసీపీకి వస్తాయి, 49 ఎన్డీఏకి వస్తాయని వాళ్ళు తేల్చారు. ఇందులో కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడని వాళ్ళు చెప్పారు. అయితే మంగళగిరిలో ఇప్పటికి కూడా ఒకవేళ అక్కడ ఉన్న పద్మశాలి ఓటర్లు అందరూ ఒకవైపు వేస్తుంటే వేరుగా ఉంటుందని ఒక రాజకీయ వర్గాలు అది కూడా ఒకటి ఉంది. కానీ లోకేష్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశాడు. మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంటే, మీరు ఒక దీర్ఘం తగ్గించవచ్చు, మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ బాగా చేసిన చోట్ల పర్వాలేదని అది మంగళగిరి మీద స్పెషల్ ఫోకస్తో చేశారు కాబట్టి గట్టెక్కొచ్చని. కానీ ఆసక్తికరమైనది ఏంటంటే ఉండిలో రఘురామకృష్ణరాజు రావట్లేదని వీళ్ళు చెప్తారు. ఓకే, అది కూడా ఒకటి. అటు జరిగినా ఇటు జరిగినా మీకు కావాల్సినంత మేత ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఆయన గుర్తు చేసి తిట్టి వాళ్ళది పోగులు పెట్టి ఆ ప్రక్రియ మీకు దానికి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఉండిని కూడా కలిపి. బట్ పవన్ కళ్యాణ్ విషయం అక్కడ పనిచేసి వచ్చిన ఒక మీడియా మిత్రుడు కూడా ఇంకా 2-3 నాతో మాట్లాడుతున్నారు. 20-25 బయటపడతాడు అనేది, గెలుస్తాడు అనేది ఒక ఒపీనియన్. పవన్ కళ్యాణ్ కాదు 5,000 వస్తాడు గ్యారంటీ గెలుస్తాడని ఒకటి. లేదు ఇప్పుడు మీరు నిన్న పెట్టారు కదా నామకరణ పునఃనామకరణ మహోత్సవం ఇట్లాంటివన్నీ, వాళ్ళేమో అదేం జరగదు మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. బట్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ గట్ట ఎక్కొచ్చు, ఎందుకంటే ఆయనకున్న సెలబ్రిటీ స్టేటస్, ఈసారి అక్కడ ఫోకస్, తర్వాత రైవల్గా అంతకుముందు వేరే పార్టీ తరఫున ఉన్నాయి, నేను తరఫున వర్మ, అందుకే ఆయన ప్రత్యేకంగా లేఖ రాసి ప్రత్యేకంగా ట్వీట్లు పెట్టి ఆల్మోస్ట్ మిగతా అందరూ ఒక ఎత్తు అయితే వర్మ ఒకరు ఒక ఎత్తు అన్నట్టుగా చేశాడు ఆయన. కాబట్టి అది ఆయనకు బాగా ప్లస్ అవ్వచ్చు. వర్మ ఏమాత్రం తేడా చేస్తున్నా, ఏ తిరుగుబాటు అభ్యర్థిగానో ఏదైనా చేస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు పడేవాడు. అందుకనే దాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వర్మను అంత ప్రేమగా చూసుకున్నాడు. ఇదొక ఈక్వేషన్. ఓకే, మొత్తం మీద దాన్ని చూస్తే అండి ఆత్మసాక్షి వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళే ఇచ్చారు. ఇంకెవరైనా ఇస్తే దాన్ని కూడా మనం చూడొచ్చు. రైజ్ కూడా ఇచ్చారు. రైజ్ అనేది అంతకుముందు ఇచ్చిన దాన్ని అప్డేట్ చేశారు. పోస్ట్ పోల్ అని వాళ్ళు చెప్పడం లేదు. నేను ఆయన చెప్పింది విన్నాను. ఇంతకుముందు ఇలా చెప్పాము, ఇప్పుడు పోలింగ్ బాగా జరిగింది కాబట్టి మీరు ఇలా అన్వయించుకోవచ్చు అంటున్నాడు. ఈ రెండు ఒకటి కాదు కదా. నాకు కూడా కామెంట్ పెట్టారు ఎవరు, రైజ్ ఉంటే నాకు పంపిస్తే నేను రేపు మీతో తప్పకుండా దాని గురించి నేను రేపు డిస్కస్ చేస్తాను. లేదా నాదైనా ఇందులో ఏది పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రజల తీర్పు అక్కడ నిక్షిప్తమైంది. ఒకరోజు ముందు ఒకరోజు వెనక ఏముంది. నేను విన్న ప్రకారం అయితే మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, పోలింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి మా సర్వే వర్తిస్తుంది, ఇలా వర్తిస్తుంది అని ఆయన అంటారు. అది అన్ని సర్వేలకు అదే వర్తిస్తుంది కదా. కాబట్టి ఎందుకో రాలేదు, వస్తాయేమో మరి తెలియదు, అదే పెద్ద సమస్య కాదు. కానీ అది కూడా రాకపోవడం కూడా ఏం సంకేతం అనేది కూడా మనం పరిశీలకులుగా మనం ఆలోచించాల్సి ఉంటుంది కదా. నిన్న మీకు మీరు ఇది వాడలేదు, 8th వండర్ గెలిస్తే అని నేను మీకు చెప్పా. అది నాకు చెప్పిన ఆయనకు నేను పంపించా, ఊరికినే వదిలిపోయా. ఆయన మళ్ళీ చాలా కరెక్ట్ అని దాన్ని ధృవీకరిస్తూ ఇప్పటికి కూడా మేము అలాగే ఉన్నాం సార్, అంత టైట్గాను అంత టెన్షన్గా ఉంది పరిస్థితి అని ఆయన అంటున్నారు. ఓకే, పొలిటికల్ పార్టీస్ అది వేరు. నిజంగా అయితే ఇట్లా ఎప్పుడు జరగదండి. ఆఖరికి బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళ తరఫున 1-2 వచ్చేవి. ఇక్కడ ఎందుకు రావటం లేదు, ఆ నాయకులు కూడా కనిపించట్లేదు, తెలీదు. వైనాట్ కుప్పం అని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు సజ్జల గారు కొద్ది నిమిషాల క్రితం కూడా అదే చెప్తున్నారు, కుప్పం మేము గెలుస్తున్నామని. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేవి ముఖ్యంగా పాలక పార్టీలు, గత పాలక పార్టీ, ప్రస్తుత పాలక పార్టీ ఒకరినొకరు నిరుత్సాహపరచడానికి, డిమోరలైజ్ చేయడానికి, అది వీలైతే దెబ్బతీయడానికి చేయగలిగినంత చేస్తారు. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు లాగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడిని అంత సులభంగా ఓటర్లు వదులుకుంటారని మనం చెప్పలేము. ఒకవేళ అటువంటివి జరిగితే అప్పుడు అప్పుడు జైంట్ కిల్లర్స్ అని, ఇప్పుడు ఎన్టీఆర్ కదా చిత్తరంజన్ అని ఆయన అప్పుడు కల్వకుర్తిలో ఓడించారు మహబూబ్నగర్లో.
సో తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది కదా. కాబట్టి చంద్రబాబు ఓడిపోతారు అని ఎక్కువ మంది అనుకోవట్లేదు. ఏదో చిత్రంజన్ ఒక పేరు మారుమోగిపోయింది అప్పట్లో, అప్పుడు మోగిపోయింది. సో జైంట్ కిల్లర్స్ అని అంటారు, అదే లేకపోతే గేమ్ చేంజర్స్ అని. ఇట్లా వీళ్ళు నమ్మితే నమ్మొచ్చు. వాళ్ళైతే తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోరు కానీ మేము పైగా ఎప్పుడూ లేనంత ఫోకస్ అయితే పెట్టారు కదా. అవును, దే హ్యావ్ గివన్ బ్లూస్ అన్నట్టుగా. భువనేశ్వరి గారు అక్కడే ఉండిపోయారు, లోకేష్ యాత్ర అక్కడే ప్రారంభించాడు, అక్కడ సంజీవిని అక్కడ చాలా పెట్టారు. చంద్రబాబు నాయుడు మొత్తం రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఒక తన నియోజకవర్గం మీద చేయనంత ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేశారు. దాంతో గట్టెక్కొచ్చు, దానికి ఏముంది, ఒక సీట్ అటు ఇటు. ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచారండి బెంగాల్లో అసాధారణంగా, కానీ తన సీట్లో ఓడిపోయారు. అవును, అసలు గెలిచి ఓడడం, ఓడి గెలవడం అంటే అదే. చూద్దాం ఏముంది, లెట్ వి బి ఓపెన్ మైండ్. ఓకే, కానీ ఎక్కువ భాగం ఈ సర్వేలో నాకు, ఆత్మసాక్షి సర్వేలో నాకు అంతగా ఆశ్చర్యం కలిగించింది. గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో కూడా పూర్తిగా వైసీపీ అనేది ఒకటి ఉంది. అదే మటుకు కొంచెం సందేహం కలుగుతుంది. నేను అది చెప్పాను, బట్ అవి తీసేసినా ఆ మార్జిన్ ఉంది కాబట్టి ఉండొచ్చు. కానీ అవి కొంచెం వన్ సైడ్ అని ఎవరైనా అనుకుంటారు. అది వాళ్ళకి అలా వచ్చిందేమో మనం చెప్పలేము. మనం చేసిన ఉత్తరాంధ్ర కూడా వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఎడ్జ్ ఇప్పుడు ఒకటండి, మనం ఎవరు మాట్లాడినా మనకు తెలిసిన వాళ్ళతో మనకు తెలిసిన దాన్ని పోల్చుకోవటం వచ్చింది చూస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎడ్జి ఉంటుందని ఒక ఒపీనియన్ ఉంది, సందేహం ఏం లేదు. విజయనగరంలో ఎక్కువ ఉంటుంది, విశాఖలో తక్కువ ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఏమైనా అంటారా? రాజధాని కాదండి, బీజేపీ మీద కూడా బాగా కోపం ఉందండి అక్కడ. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నష్టం ఎక్కడైనా చేస్తుంటే అక్కడే చేస్తుండాలి. మీకు బీజేపీ సీట్లు ఎక్కువ రాలేదు. సింపుల్గా చెప్తాం సార్, ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలి కాబట్టి వాళ్ళ సర్వే. శ్రీకాకుళం 10 నియోజకవర్గాల్లో 7 వైఎస్ఆర్సీపీ, 3 పొత్తు పార్టీలు. విజయనగరం 9 నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్సీపీ, 1 పొత్తు. విశాఖపట్నం 15లో 10 వైఎస్ఆర్సీపీ, 5 తెలుగుదేశం పార్టీ. ఈస్ట్ గోదావరి 19 నియోజకవర్గాల్లో 10 వైఎస్ఆర్సీపీ, 9 టీడీపీ. వెస్ట్ గోదావరి అంటే పిఠాపురం టైట్, ఇక్కడ పిఠాపురం టైట్ అంటున్నారు. పిఠాపురం టైట్ ఆ ఒకటి. అంటే ఈస్ట్ గోదావరి అంతా ఈక్వల్గా ఉంటే 100% మరి అధికార పార్టీ ఇంకా కోటేసినట్టే, అందులో డౌట్ లేదు. ఇందులో ఉంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళు తెచ్చుకోలేకపోతే ఇబ్బంది పడతారు వీళ్ళు. వెస్ట్లో వైసీపీకి ఎక్కువ ఇచ్చారు వీళ్ళు, ఎక్కువ. ఈస్ట్ కూడా సార్, ఈస్ట్లో 10 ఈక్వల్గా ఉన్నాయి, 10-9 ఒక టైట్ అనుకోండి. వెస్ట్లో 10 ఈక్వల్ అవుతాయి కదా. కృష్ణా 16కి 11, గుంటూరు 12కి 12-5. గుంటూరు యాక్చువల్గా తెలుగుదేశం బెటర్గా ఉంటుందని వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఒప్పుకున్నమాట ఖచ్చితంగా. ఇందాక కూడా పొద్దున ఎవరో మంగళగిరి నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి గుంటూరు ఈ జిల్లాలండి ముఖ్యంగా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, వీటి గురించిన అంచనాలు మటుకు కొంచెం చూడాలి మనం ప్రాక్టికల్గా. ఒక అంశం ఏంటంటే ఇక్కడ ఏ జిల్లాలోని కూడా ఒక్క సీటు కూడా మెజారిటీ లేదు వీళ్ళకి. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ మీద వీళ్ళు హైయెస్ట్ లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీ అనే ఈయన ఇచ్చింది. వర్మ గారు ఉంటే గింటే తూర్పుగోదావరిలో ఉండాలి, ఇక్కడ ఈయన ఇచ్చింది అసలు ఏ జిల్లాలోనూ లేదని. అంటే మీరు చెప్పండి మీ ఉద్దేశంలో, మీ ప్రకారం ఇంకేదైనా జిల్లాలో ఈ 4